కుక్కలు అరవడం చాలా కామన్. ఇంటికి కొత్త మనుషులు వచ్చినప్పుడు లేక ఏదైనా శబ్దాలు వినిపించినప్పుడు అవి మొరుగుతాయి. అలాగే వేరే కుక్కలు కనిపించినా కూడా జంతువులు కనిపించినా అరుస్తాయి. అయితే మనం కొన్నిసార్లు గమనిస్తే కుక్కలు చాలా విచిత్రంగా అరుస్తాయి. అర్ధరాత్రులు ఏడుస్తున్నట్లు మొరుగుతూ ఉంటాయి. దీంతో చాలామంది భయపడతారు. కొంతమంది దెయ్యాలు కనిపించినప్పుడే కుక్కలు ఇలా మొరుగుతాయని నమ్ముతారు కూడా. అయితే కుక్కలు అలా వింతగా అరవడం వెనుక అసలు నిజమేంటి? ఆ కారణం ఏంటి? మనం ఊహించినట్టుగా దెయ్యాలు కనిపించినప్పుడే ఆ కుక్కలు ఊలలు వేస్తాయా? ఈ వీడియోలో తెలుసుకుందాం. రాత్రిపూట కుక్కలు అలా వింతగా అరుస్తున్నాయంటే దాని అర్థం ఏదో ఒక రకమైన ప్రతికూల శక్తి తిరుగుతుందని జ్యోతిష్యులు కూడా చెబుతూ ఉంటారు. అవి ఆ అదృశ్య శక్తులను చూసినప్పుడే అలా మొరుగుతాయని అంటారు. అయితే కుక్కలు కొన్నిసార్లు చాలా గట్టిగా కూడా అరుస్తాయి. అప్పుడు అవి బాధతో ఇబ్బంది పడుతున్నట్టు అర్థమట. మనుషుల్లా వాటికి నోరు ఉండదు కాబట్టి ఆ నొప్పిని తట్టుకోలేకే ఆ విధంగా అరుస్తాయని పెట్ డాక్టర్స్ చెప్తున్నారు. మన ఇళ్లల్లో పెంచుకునే కుక్కలు కొన్నిసార్లు మనల్ని చూసి ఏడుస్తాయి. అంటే మనల్ని ఆకర్షించడానికి ఆ విధంగా చేస్తాయి. మీరు గమనించారో లేదో, కుక్కలు ఆ విధంగా మూలుగుతూ అరిచినప్పుడు ఏమైందా అనుకుంటూ వాటిని మనం చెక్ చేస్తూ ఉంటాం. ఆ విధంగా వాటిని మనం దగ్గరకు తీసుకోవాలనే అవి అలా చేస్తాయి. ఇక కొన్ని సందర్భాల్లో వాటికి భయంగా అనిపించినా, రాత్రిపూట ఒంటరిగా అనిపించినప్పుడు బిగ్గరగా ఏడుస్తూ ఉంటాయట. అంతేకాకుండా తమ సహచరుల్లో ఎవరైనా చనిపోయినా కూడా అవి బాధతో అలా ఏడుస్తాయి. అయితే కొన్నిసార్లు కుక్కలు ఏడుస్తూ అరిచినప్పుడు ఏదో చెడు జరుగుతుందని చాలామంది భయపడతారు. ఉదాహరణకు దగ్గర వారికి కానీ బంధువులకు కానీ ఏదైనా చెడు జరుగుతుందని అనుకుంటారు. అలాంటి సమయాల్లో కుక్కలను వారించే ప్రయత్నం చేస్తారు. వాటిని అక్కడి నుంచి తరిమి కొడతారు. వీటిని నమ్మని వాళ్ళు ఈ విషయాన్ని కొట్టిపారేస్తారు. జంతువులు, ముఖ్యంగా కుక్కలు చలికాలంలో ఎక్కువగా ఏడుస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే అవి చలికి తట్టుకోలేక అలా ఊలలు పెడతా ఉంటాయి. ఇవి కాకుండా అవి ఇతర కుక్కలకు సందేశాలను పంపాలనుకున్నప్పుడు కూడా ఈ విధంగా వింత శబ్దాలు చేస్తూ ఉంటాయి. మనుషుల్లాగే కుక్కలు కూడా భావోద్వేగాలు కలిగి ఉంటాయి. వాటికి కలిగే బాధ, కోపం, ఆవేదన, ఆందోళనను ఇలా శోకం పెట్టి అలా ఏడుస్తున్నట్టు వింతగా శబ్దాలు చేసి చూపిస్తాయని పరిశోధకులు చెప్తున్నారు. అలాగే పగటిపూట కుక్కకు గాయమైతే చలికి రాత్రి దాని నొప్పి పెరుగుతుందట. దాంతో అవి నొప్పిని భరించలేక బిగ్గరగా ఏడవడం ప్రారంభిస్తాయి. ఈ కారణాలే కాకుండా కుక్కలు బాగా ఆకలితో ఉన్నప్పుడు కూడా అరుస్తాయి. మరోవైపు శీతాకాలంలో రాత్రి సమయం ఎక్కువగా ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో కుక్కలకు తినడానికి ఏమీ దొరకదు. అవి ఆకలితో ఏడుపు మొదలు పెడతాయి. అంతేగాని కుక్కలు ఏడిస్తే మనుషులు చనిపోతారన్న మాటలు, దెయ్యాలు కనిపిస్తాయన్న మాటలు ఒట్టి మాటలేనని చెబుతున్నారు నిపుణులు. ఒకవేళ అలా జరిగితే అది కేవలం యాదృచ్ఛికం మాత్రమే అంటున్నారు. అంతేకాకుండా కుక్కలు తమ పిల్లలకు లేదా తల్లికి దూరమైనప్పుడు ఈ విధంగా వింతగా అరుస్తాయట. అవి కూడా తమ కుటుంబం లేదంటే మందగానే జీవిస్తాయి కాబట్టి. వీధి కుక్కలు వాటి గుంపు నుంచి వేరుపడినప్పుడు లేదంటే పెంపుడు కుక్క దాని యజమాని నుంచి వేరైనప్పుడు అవి సాధారణంగా రాత్రిపూట బిగ్గరగా అరవడం, ఏడవడం చేస్తూ ఉంటాయి. కుక్కలు విశ్వాసానికి ప్రతిరూపంగా భావిస్తారు. అంతేకాకుండా అవి అతీంద్రియ శక్తులు ఉన్నాయని కూడా, అంతేకాకుండా అవి మనం చూడలేని నెగిటివ్ ఎనర్జీలను కూడా చూడగలవని చెప్తూ ఉంటారు. కానీ నిపుణుల అభిప్రాయం ప్రకారం వయస్సు పెరగడం కూడా కుక్కల ఏడుపుకి కారణమట. పెరుగుతున్న వయస్సు కారణంగా కుక్కల్లో భయం భావన పెరుగుతుంది. అటువంటి పరిస్థితుల్లో అవి రాత్రిపూట ఒంటరిగా ఉన్నప్పుడు ఓలలు పెడుతూ ఉంటాయి. ఒంటరిగా అనుభూతి చెందితే అవి అలా ఏడుస్తాయి. వీధి కుక్కలన్నీ ఒకే చోట చేరి శోకం పెట్టి ఏడిస్తే గుండె దడ మొదలవుతుంది. అటుగా ఎవరైనా వెళ్లేవాళ్ళు కూడా అటు నుంచి వెళ్లరు. ఎందుకంటే కుక్కలు ఏడుస్తున్నాయంటే ఆ వీధిలో ఎవరో ఒకరు చనిపోతారని, లేదంటే అక్కడ ఏదో చెడు జరుగుతుందని భావన. అయితే అలాంటి నమ్మకం కేవలం భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోని అనేక సంస్కృతుల మధ్య కూడా నడుస్తోంది. అమెరికా లాంటి దేశాల్లోనూ ఈ నమ్మకం ఉంది. యుఎస్లో 2 కుక్కలు కలిసి ఏడిస్తే ఎవరో ఒకరు చనిపోతారని నమ్ముతారు. అదే సందర్భంలో 3 కుక్కలు కలిసి ఏడిస్తే ఆ చనిపోయే వాళ్ళు ఒక స్త్రీ అని నమ్ముతారు. మరి ఇది నిజమేనా అంటే సైన్స్ దీన్ని ఒక మూఢ నమ్మకమని, కేవలం ఒక విశ్వాసమని కొట్టిపారేస్తోంది. అందుకే కుక్కలు ఏడవడానికి గల కారణాలను సైన్స్ లిస్ట్ అవుట్ చేసింది. కుక్కల అరుపు జన్యుశాస్త్రానికి సంబంధించిన అంశమని పరిశోధనలు చెబుతున్నాయి. పురాతన కుక్క జాతులు వాటి DNA తోడేళ్ల, నక్క జాతులను పోలి ఉందని పరిశోధనలు చెబుతున్నాయి. ఈ ప్రకారంగా వీధి కుక్కలు అరవడం అనేది వాటి DNAలోనే ఉందని చెబుతున్నారు. అలా అరవడానికి కూడా కారణాలు ఉన్నాయని తెలుస్తోంది. వేట కుక్కలు లేదా నక్కలు వేట ముగిసిన తర్వాత రాత్రి వేళ తిరిగి సమావేశం అవుతాయి. రాత్రి చీకటిగా ఉంటుంది, ఏం కనిపించదు. కాబట్టి వాటి స్థావరాన్ని తమ సహచరులకు తెలిపేందుకు అవి ఒక రకమైన శబ్దం చేస్తాయి. మన సమాజం, మనతో పాటుగా జీవించే కుక్కలు కూడా ఇందుకోసమే శబ్దం చేస్తాయి. ఇక అప్పుడప్పుడు శోకం పెట్టి ఏడుస్తూ ఉంటాయి. మనుషుల్లాగే కుక్కలు కూడా ఎమోషనల్ జీవులు. వాటికి బాధ, కోపం, ఆవేదన ఉంటాయి కాబట్టి
అలా బాధ వచ్చినప్పుడల్లా అవి ఒక వింత శబ్దాన్ని చేస్తూ ఉంటాయి. అంతేకాకుండా వాతావరణం బాగోలేనప్పుడు, వాటికి పడుకోవడానికి ఇబ్బందిగా ఉన్నప్పుడు కూడా అలా రకరకాల శబ్దాలు చేస్తూ ఉంటాయి. అదే సమయంలో గుంపులో మిగతా కుక్కలు జోడీ నుంచి విడిపోయినప్పుడు, లేదా అవి తప్పిపోయినప్పుడు, లేదా వేరే వీధిలో కుక్కలు వాటి చోటు మార్చుకున్నప్పుడు ఇలా శబ్దాలు చేస్తూ ఉంటాయి. అయితే కుక్క ఏడుపులన్నీ చావు సంకేతాలు కాదు. ఇక అదే సమయంలో ఒకవేళ అలా ఎవరైనా చనిపోతే మాత్రం అది ఖచ్చితంగా యాదృచ్ఛికం తప్ప ఆ నమ్మకానికి మనం భయపడక్కర్లేదు.